BCs, and we are mediating for this. We are mediating for the young youth for making their industries to be established. So that is what we are going to struggle for that. We are trying to start now. So we are doing it. We'll do it more and more in future. So government is also helping us in that. State and central government both are helping us in this matter. So I am very sure within 1 or 2 years, most of the backward class people will go into industries. That's all. నేను పోలం విజయ్ కుమార్ యాదవ్, ప్రెసిడెంట్ ఆఫ్ ది వైఎస్సిసి. మేము ఎందుకు పెట్టామనేది ఇంతకుముందు అందరికి చెప్పాను. బట్ డెఫినెట్గా ఇది యాదవుల గురించి కాదు, మొత్తం బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరికీ యూత్ ఇది ఒక లెసన్. మీరు నౌకరీ చదువు నౌకరీ తప్పితే పేరెంట్స్ ఇంకా పిల్లలకి ఏమి మైండ్లో కూర్చోబెట్టడం లేదు. పుట్టినప్పటి నుంచి పిల్లోడు అదే వింటున్నాడు. అరే మా నాయనకి చెప్పిన రాబోయే ఇక్కడ చదువుకోమన్నాడు, ఇక్కడ పోయి కొలువు చేయమన్నాడు. ఈ రెండు తప్పితే మనకి బిజినెస్ పెట్టాలని లేదు. అది ఎందుకు లేదు, మనమే పాటు చేస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, మన డైనమిక్ చీఫ్ మినిస్టర్ గారు ముందుకు వచ్చారు, ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చారు. మనకు ఈ బీసీస్కి ఏమి ఇస్తారని మనం అడుగుతున్నాం. 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎస్సీస్కు 50% ఇస్తున్నారు, 25% ఇస్తున్నారు, బీసీస్కు 0 ఇస్తున్నారు. అదే మేము మేడంని అడిగినాము. అంటే అది గోయింగ్ టు కన్సిడర్ అని చెప్పారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇస్తారు, డెఫినెట్లీ పర్సూ చేస్తారు. కాబట్టి మీ నుంచి మేము చెప్పడం ఏంటంటే మీరు హైలైట్ చేయండి. మేము కూడా డిస్ట్రిక్ట్స్కి వెళ్తున్నాము, యూత్ను ఎంకరేజ్ చేయండి, బిజినెస్ పెట్టమని. చిన్న మిరపకాయలు బండి పెట్టమనండి, వానికి నాలెడ్జ్ వస్తుంది. దానికి సార్ 5 lakhs నుంచి 5 crores దాకా వితౌట్ షూరిటీ నీకు ఓడిస్తాడా ఆయనకి బయట? మనకి అన్ని పెట్టుకొని మనం చేయలేకపోతే ఇంకా మనం ఎందుకు ఇక్కడ ఫ్యూచర్ సిటీ అన్నాడు మన సీఎం గారు. మరి ఎక్కడ ఫ్యూచర్ సిటీకి మన ఫ్యూచర్ పిల్లల్ని తయారు చేస్తామా లేదా? ఇప్పుడు కానీ మీరు తయారు చేస్తే అది తయారయ్యే వరకు 20 ఏళ్ళు అవుతుంది, మన పిల్లోడు 20 ఏళ్ళు అవుతాడు కదా. మరి అప్పుడైనా స్టార్ట్ చేయండి, మీరు బిజినెస్ ఏం పెట్టాలి, ఇట్లా చేయాలి. మీరు స్టార్ట్ చేస్తే విల్ క్యారీ ఆన్. అది దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. మేము ముందుకు రావాలని చెప్తున్నాను. ఐ థింక్ మీరంతా సపోర్ట్ చేస్తారని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది యాదవ్ కమ్యూనిటీ. ఓం ప్రకాష్ యాదవ్ గారికి, అలాగే విజయ్ కుమార్ యాదవ్ గారికి, నికేతన్ యాదవ్ గారికి, వెంకటరమణ యాదవ్ గారికి, యాదవ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనమందరం కూడా అటు భారతదేశం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక వ్యవసాయం మీద ఆధారపడడం కాదు, ఇండస్ట్రీస్ కూడా ఆధారపడితేనే ఏదైనా గ్రోత్ ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగానే మొన్ననే 24 MSME పాలసీని ఇనాగ్రేట్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి మా కమ్యూనిటీ తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలంటే కంపల్సరీ ఎంఎస్ఎంఈలోని చిన్న చిన్న ఇండస్ట్రీస్ అన్నీ గ్రోత్ కావాలంటే యూత్ అందరము ఉద్యోగాలు చేసుకుంటేనే కాదు, ఇండస్ట్రీస్ని కూడా చేస్తే ఆ చిన్న చిన్న ఇండస్ట్రీసే ఎక్కువ లాభాలు వచ్చి ఆ సంస్థలు కానీ ఆ ఏరియా కానీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఐటీఐలలో పెడుతున్నారు, స్కిల్ యూనివర్సిటీస్ అని పెడుతున్నారు. అంటే అర్థం చేసుకోండి, మన స్కిల్ తగ్గిపోయి అంతా బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం మనము, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి. మన యూత్కే మనకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. కాబట్టి కంపల్సరీ ఈ సంస్థ నిజంగా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. ఒక యాదవ్ కమ్యూనిటీగా కాకుండా ఓబీసీలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీళ్ళు పనిచేయాలని చెప్పి వీళ్ళందరికీ కూడా మా వంతు యాదవ్ అఫీషియల్స్ ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది. ఇంకోటి, మనమంతా కుల వృత్తుల మీద ఆధారపడ్డాం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుపుకుంటూ మనకున్న స్కీమ్లన్నీ కూడా వాలంటరీగా ఈ 29 జిల్లాలలో 33 జిల్లాలలో వీళ్ళంతా తిరిగి అక్కడ ఉన్న యూత్కి అంతా ఎంకరేజ్మెంట్ చేసి ఈ స్కీమ్లల్లో మీరు లోన్ కలిసి ఒక 10 లక్షల నుంచి 5 కోట్ల వరకు లోను గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దాని డీటెయిల్స్ అంతా అన్న విజయ్ కుమార్ గారు గతంలో ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడి అన్న పెద్ద ఆ డిపార్ట్మెంట్కే వన్నె తెచ్చిండు. కాబట్టి ఆయన మిగతా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మా వంతుగా మేము కూడా మా అఫీషియల్స్కి కూడా ఖచ్చితంగా చెప్తాము, ఎవరు వచ్చినా కూడా మన యూత్ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి. అందుకే ఇండస్ట్రియల్స్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఇంకా ముందుకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సంస్థను మరొకసారి మేము కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై యాదవ్. First of all, congratulations for setting up this Yadav Chamber of Commerce and Startups.
ఇది ఒక అంటే ఒక ప్లాట్ఫామ్ వేర్ ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్ప్రినర్స్కి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. అండ్ దిస్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ గివింగ్ అవేర్నెస్ అబౌట్ వాట్ ఈస్ ఎంఎస్ఎంఈ. సో దేర్ ఆర్ టూ, అంటే చాలామంది ఉన్నారు హూ డోంట్ నో వాట్ ద గవర్నమెంట్ ఇస్ సపోర్టింగ్ దెమ్ అండ్ ఎలా సపోర్ట్ చేయాలనుకుంటుంది, ఇండస్ట్రీస్ పరంగా కానివ్వండి, సబ్సిడీస్ పరంగా కానివ్వండి, ఫైనాన్సింగ్ పరంగా కానివ్వండి. సో ఇదంతా తెలుసుకోవడానికి ఇది ఒక మేజర్ ప్లాట్ఫామ్ లాగా భావిస్తున్నాము. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ యాదవ్లోకి కాకుండా ఆల్ ఓబీసీస్, ఎనీవన్ కెన్ కమ్ హియర్ అండ్ అప్రోచ్ us to know what benefits can be attained or what the government is providing them. దాన్ని బట్టి దే కెన్ ప్లాన్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. అండ్ కొత్త ఎంఎస్ఎంఈ షెడ్యూల్ ఏదైతే వచ్చిందో ఇట్స్ వెరీ బెనిఫిషియల్. అండ్ ఇప్పటి వరకు ఎప్పటికీ తెలంగాణలో ఇలాంటి బ్రోషర్ రిలీజ్ అవ్వలేదు. అండ్ ద ఫెసిలిటీస్ దట్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ అస్ టుడే ఇస్ లైక్ నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్కి ఒక మంచి థాట్ ప్రాసెస్ అండ్ విల్ బికమ్ ఏ రోల్ మోడల్ స్టేట్ ఫర్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్. సో కంగ్రాచులేషన్స్ once again sir. Let's do this very big. యాదవ్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ స్టార్టప్స్ వారు ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి ముందుగా ఎంఎస్ఎంఈ పాలసీ హైలైట్స్ చెప్పమని పిలిచారు. నేను గట్టు శ్రీహరిని, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాను. మీ అందరికీ తెలుసు, కొత్త ప్రభుత్వం వచ్చాక ఎంఎస్ఎంఈస్ కోసం నూతన పాలసీని ఆవిష్కరించడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఎంఎస్ఎంఈస్ అని అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యవస్థలు, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని మన రాష్ట్ర ప్రగతికి వెన్నుముకగా భావించిన మన కొత్త ప్రభుత్వం కొత్త విధానాన్ని, ఒక 40 చర్యలను ప్రోత్సహిస్తూ అమలు చేస్తూ ఒక కొత్త విధానాన్ని రూపొందించింది. దాంట్లో భాగంగా ఎంఎస్ఎంఈస్ ఎదుర్కొనే సమస్యలు ముఖ్యంగా 6 సమస్యలని దృష్టిలో పెట్టుకొని, మనందరికీ తెలుసు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి మనం, అయినా అవన్నీ పట్టించుకోకుండా ఎంఎస్ఎంఈస్ పురోగతిని సాధిస్తూనే ఉన్నాయి మనం రాష్ట్రం మొత్తం. వాటిలో ముఖ్యంగా 6 సమస్యలు అంటే భూమి, టెక్నాలజీ, ముడి సరుకులు, రా మెటీరియల్, లేబర్, నైపుణ్యం గల లేబర్, అలానే మార్కెట్స్, యాక్సెస్ టు మార్కెట్స్ అండ్ ఫైనాన్స్. ఇవి మేజర్గా ఈ 6 సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా ఎలా ప్రపోజ్ చేస్తే ఎంఎస్ఎంఈస్కి మనం సహాయం చేయగలుగుతాము అని ఒక్కొక్క ఫీల్డ్లో కొన్ని మెజర్స్ని ప్రపోజ్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మనం ల్యాండ్ గురించి చూస్తే ఎంఎస్ఎంఈస్కి ఇంతవరకు ఎప్పుడైనా మనం చిన్న సంస్థ ఒక పెట్టుకోవాలి, ఒకటి ఇండస్ట్రీ పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ బేసిక్గా 60%, 40% ల్యాండ్కే ఖర్చు అయ్యేది మనకందరికీ తెలుసు. అయితే లీజ్ విధానం ఇప్పటివరకు లేదు. కొత్తగా లీజ్ విధానం అనేది టీఎస్ఐఐసి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో కానీ లీజ్ విధానాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అది మేజర్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ పాలసీ. అది కాకుండా ఉన్న మన ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ ఆ మధ్యలో ఒక కొత్త 10 పరిశ్రమల పార్క్స్, 10 న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. దాంట్లో 5 టోటల్గా 50% ఆఫ్ ప్లాట్స్ అంటే 5 పార్క్స్ ఎక్స్క్లూజివ్గా ఎంఎస్ఎంఈస్ కోసమే అలోకేట్ చేస్తున్నారు. 10 వాళ్ళు స్థాపిస్తే దాంట్లో 5 ఎంఎస్ఎంఈస్ కోసం, దాంట్లో మళ్ళీ ఒక పార్క్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్ ఎంటర్ప్రైజ్ని ప్రోత్సహించడం కోసం, ఒకటి కొత్తగా స్టార్టప్స్, మీరు అన్నారు కదా ఇన్నోవేటివ్ స్టార్టప్స్కి అందులో ఎక్స్క్లూజివ్గా ఒక పార్క్ అలోకేట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్లో వాళ్ళు ఇంకొకటి తీసుకొచ్చింది ఏంటి అని అంటే మొత్తం ఉన్న నియోజకవర్గంలలో 119 నియోజకవర్గాలలో ఎక్స్క్లూజివ్గా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్థలం తీసుకొని ఆ స్థలంలోనే మనం ఇండస్ట్రీ పెట్టడమో కానీ, ఫ్యాక్టరీ పెట్టడమో కానీ, ఎంటర్ప్రైజ్ పెట్టడమో జరుగుతుంది. అలా కాకుండా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ, ఇప్పుడు ఇండ్లు ఎలా అండి ఫ్లాట్స్లో కడుతున్నాము అంటే చిన్న చిన్న వ్యవస్థలకి అవసరం లేదు ఒక పెద్ద స్థలం తీసుకొని దానికి ఇది చేయడం అది చేయడం కష్టం అవుతుంది. అందుకని గవర్నమెంట్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ అని ఫ్లాట్స్ లాగా కట్టి అన్ని సౌకర్యాలతోటి, అంటే కామన్ ఫెసిలిటీస్ని దాంట్లో పెట్టి, ఈ మనం టాయిలెట్స్ అనుకోవచ్చు, క్రెచెస్ అనుకోవచ్చు, క్యాంటీన్ ఫెసిలిటీస్, ఇలా కామన్ ఫెసిలిటీస్ అన్నీ పెట్టి
ఒక ప్రతి నియోజకవర్గంలో ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కట్టాలని ఈ కొత్త పాలసీలో ప్రతిపాదిస్తుంది. అది అందరికీ మనకి గ్రాస్ రూట్ లెవెల్, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇలా రావడం అనేది చాలా మంచి విషయం. మనం అందరం దాన్ని బాగా అంటే మన కమ్యూనిటీస్ ద్వారా బాగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటామని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ వచ్చి ఫైనాన్స్లో ఇప్పుడు మనం ఫైనాన్స్ ద్వారా ఎప్పుడైనా మనం బ్యాంకు రుణం తీసుకోవడము ఇలానే జరుగుతుంది. గవర్నమెంట్ తరఫున మేము చేసేది ఏంటి అంటే, మీరు తీసుకున్న దాంట్లో మేము రియంబర్స్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఆ రియంబర్స్మెంట్ అనేది 25% మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సబ్సిడీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో దాంట్లో మేము 25% గవర్నమెంట్ మీకు రియంబర్స్ చేస్తుంది. సో ఆ విధంగా గవర్నమెంట్ ఫైనాన్స్లో కూడా ప్రోత్సాహం అందిస్తుంది. అదే కాకుండా కొన్ని కొత్త పైలట్ ప్రోగ్రామ్స్, అంటే ఇప్పటి వరకు అసలు ఎంఎస్ఎంఈకి ఎట్లాంటి టైంలో అవసరం పడుతుంది డబ్బు అనే దాని మీద ఒక పైలట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ పాలసీ లాంచ్ అయినాక ఆ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చి ఇంకా క్రెడిట్ సబ్సిడీ ఎక్కడెక్కడ ఇవ్వగలుగుతాం ఎంఎస్ఎంఈస్కి అనేది కూడా ఈ కొత్త పాలసీలో ఒక డెసిషన్, వన్ ఆఫ్ ద మెజర్ అనమాట. ఇవి కాకుండా రా మెటీరియల్, ఇంకా టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఎవరైతే మనం చూస్తున్నాము ఎంఎస్ఎంఈస్లో కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఉన్నది నడుస్తుంది కదా, కొత్తది ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటాం ఎవరమైనా. అది కాకుండా కొత్త టెక్నాలజీ వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తూ ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న ఎంఎస్ఎంఈస్కి యంత్రం ఫండ్ కొత్తగా ప్రవేశపెట్టారు. 100 కోట్ల యంత్రం ఫండ్ ద్వారా ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీని మేము అడాప్ట్ చేసుకుంటున్నాము అని చెప్తారో వాళ్ళకి యంత్రం ఫండ్ ద్వారా డబ్బుని వాళ్ళకి అందచేయడం అనమాట, అసిస్టెన్స్ని అందచేయడం. సో ఇది ఒక టెక్నాలజీ మెజర్. ఇవి కాకుండా మనకి స్కిల్, ఇప్పుడు లేబర్ విషయానికి వస్తే చాలామంది ఇక్కడ వాళ్ళు బయటకు వెళ్ళడము, మనం బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళని తెచ్చుకొని ఇక్కడ ఉంచుకోవడం, ఇది నడుస్తూనే ఉంది. ఇది ఒక్క ఫీల్డ్లోనే కాదండి, ప్రతి ఫీల్డ్లో అదే నడుస్తుంది. మరి మన పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, మన కళ్ళ ముందు ఉండకుండా ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకోసం మన ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించింది. ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మరి స్థాపించింది మన లోకల్ ఎంఎస్ఎంఈస్ కోసం ఏం అవసరం, అసలు ఎంఎస్ఎంఈస్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి, వాళ్ళ ప్రాసెస్ ఏంటి, అక్కడ మన పిల్లల నైపుణ్యం ఎలా సెట్ చేయాలి అనే దాని మీద ఒక స్టడీ కండక్ట్ చేసి దానికి తగ్గట్టుగా కోర్సెస్ని డిజైన్ చేసి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ మన లోకల్ ఎంఎస్ఎంఈస్కి తగ్గట్టు మన స్టూడెంట్స్ ఇక్కడి నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ని డీట్ అనే ఒక ప్లాట్ఫామ్ కూడా చేశారండి, డిజిటల్ ఎక్స్చేంజ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ తెలంగాణ అని. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఎంప్లాయ్మెంట్ విభాగానికి వెళ్ళి మన అప్లికేషన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేవాళ్ళం, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది. మేము కూడా ఆఫీస్లో ఫైల్స్ మానేసామండి, అంతా ఆన్లైన్లోనే రన్ చేస్తున్నాం. సో ఆన్లైన్లో మనం చదువుకున్న దాన్ని రెజ్యూమే ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, డీట్ అనే ఒక ప్లాట్ఫామ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. DEET డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ మీ పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన రెజ్యూమేని అప్లోడ్ చేస్తే వాళ్ళు లోకల్గా ఉన్న ఎంఎస్ఎంఈస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో అందులో ఆన్బోర్డ్ అయి ఉంటాయి. ఇక్కడ మన పిల్లలు రెజ్యూమేస్ ఫైల్ చేస్తారు. సో మ్యాచింగ్ అనేది చూసి ఆన్లైన్లోనే మీరు ఈ రోజున ఈ ఫలానా డేట్న ఇక్కడికి రండి, మీకు ఎంప్లాయ్మెంట్ అనేది. సో కొత్త ఇనిషియేటివ్. అండ్ డీట్ ద్వారా ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే దాని ద్వారా ఈ ఎంప్లాయ్మెంట్ అనేది లేబర్ ఇక్కడి నుంచి మన పిల్లలు బయటికి వెళ్ళొద్దు అనే ఒకటి, అండ్ ఉన్న పిల్లలకి స్కిల్స్ బాగా ఉండాలి, మన ఎంఎస్ఎంఈస్కి వాళ్ళు ప్రోత్సాహకాలుగా ఉండాలి తప్ప బయటికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని కూడా చేస్తున్నారండి. సో ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. మార్కెట్స్లో కూడా మనం ఇంత కష్టపడతాము, ఎంఎస్ఎంఈస్ ఏ వ్యవస్థలైనా కష్టపడుతున్నాయి, దాన్ని బయటికి అసలు మార్కెట్లోకి పంపించడం అనేది ఒక కొత్త క్వశ్చన్ ఎవరికైనా. సో దానికోసం అంటూ ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటూ డిస్ట్రిక్ట్స్లో ప్రతి ఒక్కరికి మీరు ఎలా అయితే మార్కెటింగ్ చేస్తామో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఫోన్లో ఇప్పుడు ఉండేవి 4-5 ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి నాకు తెలిసి. అమెజాన్, మీషో, జస్ట్ డైలీ, వియావి అని చాలా ఉంటాయి, వాల్మార్ట్ ఇవన్నీ వచ్చినాయి. సో వాటిలలో మన ఇండస్ట్రీస్ని ఆన్బోర్డ్ చేయించడం,
మన ఏవైతే ఉత్పత్తులు తయారు చేస్తున్నారో వాటిని ఆన్లైన్లో ఆన్బోర్డ్ చేయించి ఇదంతా గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేస్తుంది. ఒక్కటి ఏంటంటే మనం దాని గురించి కొంచెం తెలుసుకోవడానికి ముందుకు రావాలి. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్కి మీరు వెళ్ళి అక్కడ ఈ ఆన్లైన్ ఆన్బోర్డింగ్ విధానం అనేది కూడా మనం చేస్తుంది. గవర్నమెంట్ ఎన్నో MOUలు చేసుకుంది ఈ ఆన్లైన్ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ తోటి. సో ఎటువంటి సహాయం అందించగలదో మ్యాక్సిమం ప్రతిసారి చర్యలు చేపడుతూనే ఉన్నారు. దాన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడికి నాకు తెలిసి ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ది MSME పాలసీ మెజర్స్. మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పాలసీ డాక్యుమెంట్ మొత్తం ఉందండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మిగతా ఈ కొత్త పాలసీని అమలు చేయడం కోసం అండ్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా ఆఫీస్కి వచ్చి ఫెసిలిటేట్ చేయడం కోసం గవర్నమెంట్ 24/7 ఒక MSME వింగ్ని కూడా స్థాపిస్తుంది, డెడికేటెడ్. సో అదొక మేము సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి అదొక కొత్త ఇనిషియేటివ్. సో ప్రస్తుతం ఈ పాలసీ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని సెలవు తీసుకుంటున్నాను. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మీకు చాలా థ్యాంక్స్ అండి.